డియర్ ఫ్రెండ్స్, సపోజ్ మన పిల్లలు ఎక్కడో అమెరికాలోనో, శ్రీలంకలోనో, నేపాల్లో, బొబ్బర్లంకలోనో ఎక్కడో అంటే అమరావతిలోనో ఎక్కడో దూరంగా డిస్టెంట్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హెల్త్ అంత బాగాలేదు, దే నీడ్ దేర్ మదర్స్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మై చిల్డ్రన్ నీడ్ మై సపోర్ట్. కానీ నేను హైదరాబాద్లో ఉన్నా, వాళ్ళేమో అమెరికాలోనో, లేకపోతే రష్యాలోనో, లేకపోతే బెంగళూరులోనో, అమరావతిలోనో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ఇన్ కర్ణాటక స్టేట్ అండ్ ఐఎమ్ ఇన్ తెలంగాణ స్టేట్. ఎస్, ఆకాశం ఒకటే, సేమ్ స్కై. ఎస్, బికాజ్ వీఆర్ షేరింగ్ ద సేమ్ స్కై, వైఫై. ఎస్, అంటే సేమ్ స్కై, సేమ్ మూన్, సేమ్ సన్, బట్ టైమింగ్స్ వాళ్ళకి ఈక్వేటర్కి అటు ఉంటే ఒకలాగా, ఇటు ఉంటే ఒకలాగా. ఈక్వేటర్కి వాళ్ళు ఎటుపక్క ఉన్నారు దాన్ని బట్టి కూడా. ఒక్కొక్కసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చాలా వర్షం వస్తుంది, కానీ కుకట్పల్లిలో అస్సలు పడదు. ఒక్కొక్కసారి మేడ్చల్లో బాగా వర్షం వస్తుంది, కానీ అస్సలు ప్యారడైజ్లో వర్షమే చినుకులే పడదు. ఇలా ఎందుకు అంటే భూమి యొక్క డిస్టెన్స్ అంటే దూరాలు పెరిగిపోతున్నాయి ఈ మధ్య అంటారు. చాలామంది మీరు వినే ఉంటారు, విడాకుల కేసుల్లో, డైవోర్స్ కేసెస్. ఎందుకో ఈ మధ్య చాలా దూరాలు పెరిగిపోతున్నాయి మేడం, ఎందుకో దూరాలు పెరిగిపోతున్నాయి, మా ఇద్దరి మధ్యలో డిస్టెన్సెస్ పెరిగిపోతున్నాయి, చాలా దూరం, స్పేస్, డిస్టెన్స్, గ్యాప్ చాలా వచ్చేసింది, కమ్యూనికేషన్ గ్యాప్ కూడా. అందువల్ల కూడా దట్ ఈస్ వన్ రీజన్ టు ఫైల్ ఎ డైవోర్స్ కేస్, సెపరేషన్, రిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్. అసలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కట్నం ఇచ్చి ఇల్లరికి పెట్టుకోవాలి, రిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనిపిస్తుంది. అదెందుకు అంటే బికాజ్ ఆఫ్ దిస్ స్పేస్, డిస్టెన్సెస్ వల్ల, డిస్టెన్సెస్ వల్ల, దూరాల వల్ల ఇలా జరుగుతుంది. దీనికేమీ ఇది లేదు, రెమెడీ. అసలు ఈ ప్రపంచంలో రెమెడీ లేని క్వశ్చన్ కానీ, ఆన్సర్ లేని ప్రాబ్లం కానీ, సమాధానం లేని ప్రశ్న కానీ, పరిష్కారం లేని సమస్య కానీ ఇప్పుడు దాకా ఈ ప్రపంచంలో రాలేదు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఎక్కడో, మీరు చూసే ఉంటారు జూలియస్ సీజర్ సినిమా. జూలియస్ సీజరు ఒక వార్లో చాలా బిజీగా ఉంటుంది. ఆ టైంలో ఆయన కూతురు డెలివరీ ఇదిలో ఉంటుంది, పాపం డెలివరీ టైం. అయినా ఆ వార్ చాలా కంపల్సరీ ఫర్ ద కంట్రీ అండ్ హీ టేక్స్ హిజ్ ఆర్మీ అంతా వెళ్ళి అక్కడ జూలియస్ సీజర్ వార్ వేజ్ చేస్తూ ఉన్న సమయంలో ఈ అమ్మాయి కూతురు డెలివరీ అయ్యి డెలివరీలో చనిపోతుంది. ఆ వార్త ఆయనకు వస్తుంది. కాలిఫోర్నియా రాస్తుంది, యువర్ డాటర్ కుడ్ నాట్ టేక్ ఇట్. అది ఆ లెటర్ ఎలా ఉంటుందంటే ఆమె హార్ట్తో రాస్తుంది. The delivery was very difficult. Your daughter could not take it. Question. See, Shakespearean language. Delivery was so difficult. Your daughter could not take it. అంటే ఈయన వార్ గెలుస్తున్నాడు కదా, ఈయనని ఎఫెక్ట్ చేయడానికి మానసికంగా, మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆల్ వెరైటీస్, సోషల్గా, ఎకనామిక్గా, పొలిటికల్గా, మెంటల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా, ఎస్, ఎమోషనల్గా కూడా వీక్ చేసేయాలి అనే ఉద్దేశంతో మీ నాన్న గెలుస్తాడా, ఉండు నీ పని చెప్తా, నీ డెలివరీ ఏం మేము మంచిగా చెయ్యము, అలా బెదిరిస్తారు. మా నాన్న ఎలా అయినా గెలుస్తాడు, ఇలాంటి వాళ్ళని మా నాన్న రోజు చాలామందిని చూస్తాడు అంటుంది జూలియస్ సీజర్ కూతురు. నాలాగే ఉంటుంది, సేమ్ నాలాగే ఉంటుంది, నాలాగే మాట్లాడుతుంది.
అందరితో. ఆమెని డెలివరీలో ఆమె కొట్లాడుతుంది, దెబ్బలాడుతుంది. డెలివరీలో కూడా, డెలివరీ టేబుల్ మీద కూడా పెయిన్స్ వస్తుంటే కూడా, రే నిన్ను చూసుకుంటాను రా, మా నాన్న నిన్ను వదలడు రా అని అరుస్తూ వాళ్ళు డెలివరీలో చంపేస్తారు. సరిగ్గా డెలివరీ చేయకపోతే చచ్చిపోతారు. అది ఒక్క ముక్కలో, ఒక్క బిట్లో, ఒక్క వర్డ్లో కాలిఫోర్నియా రాస్తుంది. జూలియస్ సీజర్, యువర్ డాటర్ కుడ్ నాట్ టేక్ ఇట్. అది ఊరుకోలేదు, కొట్లాడి చంపేసి. అందుకే నాకు భయం. అమ్మో, నేను ఇప్పుడే మాటలు తిన్నగరాని నేను గ్రాండీ అవ్వడం ఏంటి, నాకు ఎన్నేళ్ళని మూసుకోండి అంటే. ఎందుకంటే నాకు భయం. ఆ జూలియస్ సీజర్ సినిమా చాలాసార్లు చూశాను. సరే, ఎనీవే, డిస్టెంట్ హీలింగ్ అనేది ఒక రేకి గ్రాండ్ మాస్టర్గా గౌతమ బుద్ధ కూడా చేశారు. అండ్ డాక్టర్ ఉసూయి జీసస్ క్రైస్ట్ లాగా ఆయన కూడా చేశారు. ఈ డిస్టెన్స్ హీలింగ్ అంటే ఏంటి? మన వైఎస్ జగన్ సార్ వాళ్ళ మేనత్త విమలారెడ్డి గారికి బాగా తెలుసు. ఒకరోజు ఆమె ప్రార్థనకి వెళ్తే జీసస్ క్రైస్ట్ హ్యాండ్ ఇలా వచ్చిందంట. ఆ హ్యాండ్ని అట్లానే పట్టుకొని, ఆ హ్యాండ్ని ఇంకా దేన్ని ఎక్కడ ఏం టచ్ చేయకుండా అట్లానే ఆ చెయ్యి అలాగే తెచ్చి, ఆ చెయ్యి అలాగే పట్టుకొని వాళ్ళ మనవడికి జ్వరం వచ్చిందంట. ఒరిజినల్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఇంట్రెస్ట్ ముద్దు కదా. సో ఆ మనవాడిని టచ్ చేసిందంట ఆ హ్యాండ్తో వాడిని. అంతే, జ్వరం తగ్గిపోయింది. డిస్టెన్స్ హీలింగ్ అంటే ఇలా కూడా ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇంత టచ్, ఫిజికల్ టచ్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా చైల్డ్ కర్ణాటక స్టేట్లో ఉంది, నేను తెలంగాణ స్టేట్లో ఉంది. అప్పుడు సేహేకి 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 అనే డిస్టెన్స్ సింబల్, జాపనీస్ సింబల్ ఉంటుంది. సేహేకి 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 అది గాలిలో, ఫర్ ఎగ్జాంపుల్ సేహేకి సేహేకి సేహేకి, అది సేహేకి 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 అనేది కావాలంటే అరచేతిలో రాయొచ్చు. అరచేతిలో వైకుంఠం చూపిమంటారు చూడు, అది అరచేతిలో సింబల్ రాయొచ్చు. రాసి ఈ సేహేకి సింబల్ మా కూతురికి చేరి హీలింగ్ అయిపోతుంది. అంటే షీ విల్ బీ హ్యావింగ్ వెరీ safe delivery if she is in delivery, and if she is having some ailment, fever or any sort of any problems solve అయిపోతాయి. అన్ని బాధలు పోతాయి. బాధలు పెట్టేవాళ్ళు కూడా పోతారు. అరే, బాధలు పెట్టేవాళ్ళు పోతే మనకి టైం పాస్ ఎట్లా? పోతారు. బాధలు పెట్టేవాళ్ళు కూడా పోతారు. ఇది డిస్టెంట్ హీలింగ్ సేహేకి. మీరు గూగుల్లో జాపనీస్ రేకి సింబల్ సేహేకి ఈ సేహేకి కనుక గూగుల్లో ఆర్ యూట్యూబ్లో జాపనీస్ రేకి, జాపనీస్ సింబల్ ఫర్ హీలింగ్, ఫర్ డిస్టెంట్ హీలింగ్, ఆ డిస్టెంట్ హీలింగ్ జాపనీస్ రేకి సింబల్ సేహేకి చేస్తే చాలా చాలా ఎఫెక్ట్. అది మన అరచేతిలో అది పెన్ను తోటి రాసి ఎవరికి వెళ్ళాలి? సపోజ్ మా కూతురు పేరు తనుజా చౌదరి, విప్పర్ల గోత్రం, షుడ్ బి వెరీ నైస్, వెల్దీ, హెల్దీ అండ్ సేఫ్ అండ్ లివింగ్ ఫర్ long happy healthy years. Yes, along with her mother of course and her children born to her, along with her husband, a loving caring husband. అయితే అది అంతా మన ఆకాశంలో, అంటే యాజ్ వీ షేర్ ఏ సేమ్ స్కై, యాజ్ వీఆర్ షేరింగ్ సేమ్, అంటే ఒకటే, ఓన్లీ వన్ సింగిల్ స్కై, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిస్టెన్సెస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్పేసెస్, తప్పకుండా మెసేజ్ వెళ్తుంది. ఇందులో డౌట్ పడదు. నేను ఇవన్నీ ట్రై చేసి, ఎక్స్పెరిమెంట్ చేసి అంతా రుజువు చేశాను. ఇళ్ళలో
స్వర్గమని, ఇల్లాలే ఇంటికి దేవతని రుజువు చేశావు, నీవే రుజువు చేశావు అని మైకమనే లోకంలో మధువు కోసమై వెతికాను, మారని మనిషిని మార్చావు. ఇది కృష్ణ గారు వాణిశ్రీని ఉద్దేశించి ఆ పాటలో పాడతారు. ఇల్లు ఇల్లాలు. సో 90% వెలయాళ్ళే అయి ఉండొచ్చు. కూటమి పార్టీ వాళ్ళు వెలయాళ్ళు, కూటమికి చెందిన వాళ్ళు వెలయాళ్ళు. ఎలా వాళ్ళు వెల్లయాళ్ళు అంతా కూటమి వాళ్ళు. బట్ స్టిల్ యు సీ వీఆర్ హ్యాపీ దట్ వీ హ్యావ్ ఎథిక్స్, morals, discipline, and you fine people who are my subscribers and well-wishers. Thank you. Have a nice time.